నా పేరు షర్ని పొంగురు. నేను మా నాన్నగారిని సపోర్ట్ చేస్తూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ 10th డివిజన్లో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నానండి. నిజంగా టీడీపీ పార్టీ ఉన్నప్పుడు 2014 to 2019 నెల్లూరు చాలా వరకు అభివృద్ధి చెందిందండి. మా నాన్నగారు మినిస్టర్గా చేసినప్పుడు నెల్లూరుని ఎంతో అభివృద్ధి చెందారు. మీరు నెక్లెస్ రోడ్ తీసుకోండి. నెక్లెస్ రోడ్ ఇప్పుడు కానీ చూస్తే ఎలా ఉంది, ఎటువంటి అభివృద్ధి ఉంది. అదేవిధంగా మీరు మున్సిపల్ స్కూల్స్ తీసుకుంటే మున్సిపల్ స్కూల్స్లో 2014 ముందు వరకు పిల్లలు కింద కూర్చొని చదువుకునేవాళ్ళు. మున్సిపల్ స్కూల్స్ 2014 తర్వాత నారాయణ గారు వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెంచ్లు ఇచ్చారు. పిల్లలందరూ బెంచ్ల పైన కూర్చొని చదువుకుంటున్నారు. అండ్ మున్సిపల్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా మారాయి. ఇదొకటే కాదండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోండి. 90% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయిందండి. దాన్ని వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చి అది ఆపేశారు. దోమల్ని అరికట్టాలంటే ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో ఎప్పుడైతే మురికి నీళ్ళు లోపలికి వెళ్ళిపోద్దో దోమల్ని అరికట్టచ్చు. టీడీపీ ప్రభుత్వం వస్తే, నాన్నగారు వస్తే ఖచ్చితంగా ఇవన్నీ పనులు జరుగుతాయండి. ఇదొకటే కాదు, ముఖ్యమైన విషయం గృహ నిర్మాణం. 47,000 హౌసెస్ 8 monthsలో పూర్తి చేశారండి. ఇదొక మామూలు విషయం కాదు. మా నాన్నగారు గుడిసెలో పెరిగారు, నారాయణ గారు గుడిసెలో పుట్టారు. అందుకని నారాయణ గారికి పేదల కష్టాలు తెలుసు. ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండాలని ఒక గొప్ప సంకల్పంతో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చారండి. కానీ ఆ ఇల్లు ఇప్పుడు ఏమైపోయాయి? 4.5 years అవుతుంది వైసీపీ పార్టీ రూలింగ్కి వచ్చి. కానీ ఆ అభివృద్ధి ఏమైంది? ఇప్పుడున్నది అభివృద్ధి అంటే ఒకప్పుడు టీడీపీ పార్టీ చేసింది ఏంటి? అది అభివృద్ధి కాదా? మీరు నిజంగా ఓటేసే అప్పుడు ఇవన్నీ ఆలోచించి, నేను చెప్తున్నానని కాకుండా నిజంగా నెల్లూరుని ఏ పార్టీ అయితే అభివృద్ధి చేస్తారో ఆ పార్టీకి ఓటేయండి. ఇదొకటే కాదు, మీరు ప్యూర్ వాటర్ రావాలని టీడీపీ గవర్నమెంట్ బ్లూ వాటర్ పైప్స్ కనెక్షన్ ఇచ్చారు. కానీ వైసీపీ పార్టీ వాళ్ళు అది అక్కడే ఆపేశారు. ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే పెన్షన్ రావట్లేదని చెప్తున్నారు. కూరగాయల ధరలు ఎక్కువైపోయాయి, మురికి నీళ్ళు ఇంట్లోపలికి వచ్చేస్తున్నాయి, అలాగే ఉంటున్నాము, కష్టంగా ఉంది, ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా ఉంది అని చెప్తున్నారు. ప్రజలే పరీక్షారం అండి. ఒక్కసారి మీరు ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకోండి. అభివృద్ధి ఏ పార్టీ అయితే చేస్తుందో ఆ పార్టీకి ఓటేయండి. నెల్లూరు అభివృద్ధి చెందాలంటే నారాయణ గారి వల్లే అవుతుంది. టీడీపీకి ఓటేద్దాం, సైకిల్ గుర్తుకి ఓటేద్దాం, మా నాన్నగారిని గెలిపించండి. థ్యాంక్ యూ.